మీ అల్లుడి మీద మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు. మీ కూతురు మీ అల్లుడి మధ్య రిలేషన్ ఎలా ఉంది? వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? తెలీదు. చూడండమ్మా, ఈ కేసు సాల్వ్ అవడం చాలా ఇంపార్టెంట్. మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే ఈ కేసు ముందుకెళ్ళడం చాలా కష్టం. చెప్పండి, ఆఖరిసారి మీ కూతుర్ని ఎప్పుడు కలిశారు? ఆస్తిపరుడు, బాగా చదువుకున్నవాడని నమ్మి శ్రీధర్కిచ్చి పెళ్లి చేశారు నన్ను. ఆయన వ్యసనాలకు అలవాటు పడి ఉన్న ఆస్తంతా కరిగించేశాడు. ఆయన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశానని నాకు తెలిసేటప్పటికే సిరికి 10 ఏళ్ళు. అప్పటికే 10 ఏళ్ళు నరకం చూసిన నాకు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. నా స్వార్థం చూసుకొని సిరిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను. ఇక్కడే ఉంటే చస్తావు. కానీ సిరి నాతో రాలేదు. వాడి తాతయ్యతోనే ఉండిపోయింది. చెప్పే మాట వినమ్మా. ఆ రోజు సిరి కళ్ళల్లో బాధ కంటే ఎక్కువ నా మీద ద్వేషం చూశాను. నేను బయటకు వచ్చి శ్రీధర్కి డైవోర్స్ ఇచ్చేసి శ్రీనివాస్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు సిరి పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 ఏళ్ల క్రితం మా మామయ్య వాళ్ళ ప్రాపర్టీ ఒకటి వచ్చింది. అది మా మామయ్య తదనంతరం సిరికి చేరింది. ఇప్పుడు ఆ ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఇప్పుడు మార్కెట్ వాల్యూ దాదాపు 50 crores వరకు ఉండొచ్చంట. ఈ విషయం శ్రీనివాస్ గారికి తెలుసా? నాకు చెప్పిందే ఆయన. శ్రీనివాస్ గారు ఇంట్లో ఉన్నారా? లేడు. వారమైంది వెళ్ళి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. పెనం మీద నుండి పొయ్యిలో పట్టట్టు అయిపోయింది నా పరిస్థితి. శ్రీధర్కి తాగుడు జూదం మాత్రమే అలవాటు. కానీ ఇతనికి లేని అలవాట్లేదు. శ్రీనివాస్ గారి నెంబర్ 99486 554. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం మీ హస్బెండ్ వస్తే మాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. శ్రీనివాస్ గారి ఫోటో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. రామస్వామి, ఒక నెంబర్ ఇంకా ఫోటో పంపిస్తున్నా. ఇమీడియట్గా ట్రేస్ చేసి స్టేషన్ పట్టుకురా. ఓకే మేడం. నిన్న కూతురు చనిపోయిన తల్లిలాగా ఉందా తను? నాకేదో డౌట్గా ఉంది. ఈ లోకం ఏమైపోతుందో దుర్గా. టీ తాగుతారా? స్ట్రాంగ్గా. ఆఫీస్ చాలా బాగుంది. ఓకే, యూ మే గో. ఐల్ కాల్ యూ బ్యాక్. చెప్పండి. మీకు సంజయ్ ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి. ఓ, సంజయ్ ఎలాంటాడు? సంజయ్ మంచోడు కాబట్టే 5 years నుంచి కలిసున్నాం. సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నాం. చూశారుగా. మరి సిరి? సిరి తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. సంజయ్ సిరి రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఐ మీన్ వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందే నేను. ఇన్ఫ్యాక్ట్ దే వర్ బెస్ట్ కపుల్. అసలు వాళ్ళ మధ్య ప్రేమ తప్ప గొడవల్లాంటివి ఏం లేవు. మరి 6 months నుంచి సిరి సంజయ్ కన్నా మీతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంది. ఎందుకు? అది మా పర్సనల్ మ్యాటర్. పర్సన్ బతికుంటే పర్సనల్ మ్యాటర్, కానీ ఇప్పుడు ఆ పర్సన్ మన మధ్య లేరు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేలాంటి శరత్ గారు. సార్, నాకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేంత టైం లేదు. తను నా చెల్లి లాంటిదని నేను మీకు చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఆయన చంపిన వాడిని వదిలేసి నా ఇంటి ముందు కానిస్టేబుల్ని స్పైగా పెట్టినప్పుడే అర్థమైంది మీకు నేనేం చెప్పినా వేస్ట్ అని. ఎలాగో ఏదో ఫిక్స్ అయి ఉంటారు కదా. ఏదన్నా మా లాయర్తో మాట్లాడుకోండి. రైట్. టీ వదిలే రాజు. సార్ వాళ్ళు బయలుదేరుతున్నారు. సార్ బాగా బిజీ ఉన్నట్టున్నారు. చాలా. నాకు ఇప్పుడు పడాల్సిన టీగా దుర్గా. రా. తాగిన తర్వాత ఒక మాట, తాగే ముందు ఒక మాట ఉంది కదా. ఒక మంచి స్కెచ్ చేశారు, వర్కౌట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో అందరి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే అందరి లైఫ్ సెట్ అయిపోతుంది. శ్రీనివాస అన్నగారు తాగిన మొత్తులో ఏదో మాట్లాడుతున్నారు కాదు.
ఏయ్ నువ్వు రాము కదా? అవును సార్. ఎక్కడికి రా పారిపోతున్నావు? 2 రోజుల నుంచి నిన్ను ఎత్తుకుతున్నా. నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. ఈయన బండి ఎక్కించండి. సార్ నేనేం చేయలేదు సార్, ప్లీజ్ సార్. సార్ ఎక్కడికి? అన్న ముందు పోస్తాడంటే వచ్చాం సార్. పోసినంతసేపు ఏదో కహాని చెప్తాడు సార్, మాకేం తెలియదు సార్. వీళ్ళ బండి ఎక్కించండి. ఆ. శ్రీనివాస్ కదా? శ్రీనివాస్ గారు ఆ. ఓ మర్డర్ కేసు ఎంక్వైరీకి సిఏ గారు రమ్మన్నారు. వారెంట్ ఉందా? ఇది ఎంక్వైరీ సార్, అరెస్ట్ కాదు. మర్యాద ఇస్తే వస్తా. వీడి మర్యాద. రండి సార్. Cheers. పా. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నాకు ఊహ తెలిసేసరికి మా నాన్న చనిపోయారు. ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఎవరూ లేని నా జీవితంలో శరత్ స్నేహం నాకు ఫ్యామిలీ లేని లోటును తీర్చింది. అందుకే హీఈస్ నాట్ జస్ట్ అ ఫ్రెండ్. ఇద్దరం కలిసి కంపెనీ స్టార్ట్ చేశాను. శరత్ ద్వారా నాకు సిరి అని వాళ్ళ తాతయ్య పరిచయం అయ్యారు. అనుకోకుండా సిరి నాకు nodowry.comలో మళ్ళీ కలిసింది. మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. సిరి పరిచయం నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు అనాథగా ఉన్న నాకు సిరి ప్రేమతో ఇక ప్రపంచమంతా నాదే అనిపించింది. సంజయ్, నేను నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం కలిసి లైఫ్ లాంగ్ బతకాలనుకుంటున్నాం. సో ఇట్స్ రైట్ టైం టు సే దిస్. దేని గురించి? నా పేరెంట్స్ గురించి. బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. శ్రీధర్, నువ్వు అసలు మనిషివేనా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. పెళ్ళాం పిల్లలు అక్కర్లేనప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? నాన్న ఇలా మారిపోయేమేంట్రా? వద్దు నాన్న, వదిలేరా ఈ వ్యసనాలు. చూడు నాన్న, వ్యసనాలకు అలవాటు పడ్డ ప్రతి ఓడు అందులోంచి బయటికి రావాలనుకుంటాడు, కానీ రాలేడు. నేను కూడా అంతే. ఏది మంచి స్నేహమో ఏది చెడు స్నేహమో తెలియని వయసులో నన్నెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నేనెవరు చెప్పినా వినే స్థితిలో లేను. అది కాదన్నా చెప్పేది. అమ్మా శకుంతల, ఆగమ్మా. మా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఏదున్నా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. చాలండి, 10 ఏళ్ల నుంచి నేను చేస్తుంది అదే. మీ అబ్బాయి కాబట్టి మీరు భరిస్తారు, నాకు ఇంకా భరిస్తే కూర్చునే ఓపిక లేదు. చూడమ్మా, ఇవన్నీ మీ పెళ్ళైన కొత్తలో ఆలోచించాల్సింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీకు కూతురుంది, దీని గురించి మీరు ఆలోచించాలి. దాని గురించి ఆలోచించాను కాబట్టే దాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాను. చూడమ్మా, ఆవేశంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు మావయ్య గారు, బాధతో తీసుకున్న నిర్ణయం.
ఇక్కడే ఉంటే చస్తావు. అమ్మా అమ్మా శకుంతల అమ్మా చెప్పే మాట వినమ్మా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇగో ఏడవాలనుకుంటే ఏడ్చేసి, ఎంత కావాలంటే అంత ఏడ్చేసి. ఈ రోజు తర్వాత లైఫ్ లాంగ్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను ఏంటి? ఏ అయినా అమ్మాయిలు ఏడిస్తే క్యూట్గా ఉంటారనుకున్నాను, కానీ నువ్వేడిస్తే ఏంటో వాళ్ళ. ఆర్ యూ ఓకే సంజయ్?